ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని చెప్పి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎర్కల వెంకటేష్ గౌడ్ గా నేను డిమాండ్ చేస్తున్నా. తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా. ఎందుకంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తపాసుపల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి మా గౌరవ ప్రభుత్వ విప్పు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలే గారికి మీరు ఒక సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మా ఎమ్మెల్యే గారు కట్టుబడి తపాసుపల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి రైతులకు సాగునీరు తీసుకొచ్చారు. కాబట్టి మీరు గనుక ఎమ్మెల్యే గారు మీరు గనుక తపాసుపల్లి నుండి ఆలేరుకు సాగునీరు తీసుకొస్తే నేను కేసీఆర్ దగ్గరికి పోయి బీఫామ్ అడగను వచ్చే ఎన్నికల్లో అన్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి మీరు సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున, ప్రజలందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీరు అనుకుంటున్నారు గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేయలేని పనులన్నీ అన్ని ఈ సంవత్సర కాలంలో మా ఆలేరు ఎమ్మెల్యే, మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రైతులకు అనేకమైనటువంటి చెరువులను నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తుంటే మీరు ఓర్వలేక అనేక కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను ఇంకా మభ్యపెట్టే పరిస్థితిలో ఉన్నారు. కానీ అవన్నీ కావు. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను, 6 గ్యారంటీలను ప్రజలకు అందించి ఇప్పటికే 500 కోట్ల రూపాయలను ఆలేరు నియోజకవర్గంలో తీసుకువచ్చినటువంటి ఘనత ఒకే సంవత్సరంలో కేవలం మా బీర్లా ఐలన్న గారికే దక్కుతుంది. కాబట్టి మీరు కట్టుబడి ఉండాలి. మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు వెంబడే క్షమాపణ చెప్పి మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.